జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మాఘపురాణం 11వ అధ్యాయము మార్కండేయుని వృత్తాంతం గురించి తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్దామా మరి. మాఘపురాణం 11వ అధ్యాయము మార్కండేయుని వృత్తాంతము. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహం, మృకండు జననం, కాశీ విశ్వనాథుని దర్శనం, విశ్వనాథుని వరము వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతమును వివరించి, మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పెను. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను. 5 ఏళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేసిరి. 6వ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వల్లనే అచిరకాలంలోనే సకల శాస్త్రములు, వేదాంత పురాణం, ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలందెను. కుమార, నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును. కావున నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును అని చెప్పిరి. అటులా 15 సంవత్సరములు గడిచిపోయినవి. రోజురోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయం ఎక్కువగుచున్నది. పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి మహారుషులందరకు ఆహ్వానములు పంపించినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చిరి. అందుకు మృకండు ఆనందముంది అతిథి సత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ నమస్కరించాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా అతడు మార్కండేయుని వారించెను. అటులా చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించారు. అంతా వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఈతనిని దీర్ఘాయుష్మంతుడవు కమ్ము అని దీవించితిరి కదా, అదెట్లా అగును? ఈతని ఆయుర్దాయము 16 ఏండ్లే కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవము జరుపుతున్నారు. పరమేశ్వరుడు ఇచ్చిన వరము ప్రకారము ఈతడు 1 సంవత్సరమే జీవించును అని చెప్పిరి. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. చిరంజీవివై వర్ధిల్లుమని దీవించినందున వారి వాక్కు అమంగళమగునని బాధపడి, దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి, మునిసత్తులారా వినుడు, మనమందరము ఈ మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోదము రండి అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడుకొని పోయిరి. మునీశ్వరుల ఆగమనమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ, చిరంజీవిగా జీవించు నాయనా అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారించి వెలిబుచ్చి, కొంత తడవాగి భయపడకు అని మార్కండేయుని దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయును గాక అని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతటా మునుల వంక చూచి, ఓ మునులారా, మీరు పోయిరండు.
ఈతనికి ఏ ప్రమాదమో జరగనేరదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సేవించుచుండుము. నీకే ఆపద కలగదు. కావున నీవట్లు చేయుము అని చెప్పిరి. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, కాశీ విశ్వనాథుని సేవించి వచ్చేదను అనుజ్ఞ నిమ్మని కోరగా, మృకండు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. కుటుంబ సమేతంగా కాశీకి పోయి మృకండు కాశీ విశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమం నిర్మించెను. మార్కండేయుడు సదా శివధ్యాన పరులై రాత్రింబవళ్ళు శివలింగము గడనే యుండెను. 16వ ఏడు ప్రవేశించెను. మరణ సమయము ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొనితెమ్మని ఆజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు గొనిపోవుటకు శివసన్నిధిని ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి భటులు ఆ సమీపమందు నిలవలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతులు ఎత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించినది. ఆ తేజస్సు యమభటులపై అగ్నికణముల వలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునకు వివరించెను. యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా మార్కండేయునిపై కాలపాశము విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరిచి చూచుచరికి యముడు తన ప్రాణమును తీసుకొని పోవ సిద్ధముగా నుండెను. మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించుసరికి మహారౌద్రాకారంతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలంతో యముని సంవారించి మార్కండేయుని రక్షించెను. యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుననేక విధముల ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి, మహేష, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తన వరప్రసాదుడగు మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువు నిశ్చితిరి కదా. అతనిని ఆయువు నిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి. అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నాము. కానీ ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండుట లోటు కదా. కావున మరలా యముని బ్రతికించుడని ఇంద్రుడు వేడుకొనెను. అంతటా ఈశ్వరుడు యముని బ్రతికించి, యమ, నీవు నా భక్తుల దరికి రావలదు సుమా అని పలికి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు మృకండు మిక్కిలి సంతసించి, తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుని కాపాడినదని మాఘమాస ప్రభావం లోకులందరకును చెప్పుచుండెను. మాఘపురాణం 11వ అధ్యాయము సమాప్తం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమః శివాయ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.